మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్టర్ అవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఎదురుగట్ల గ్రామంలో ఉన్నాము. సో మనం ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే మొన్న రీసెంట్ గా ఒక బాబు గురించి అయితే మనం ఒక వీడియో చేసాం కదా. ఆ వీడియోలో ఉన్న బాబు కార్తికేయ హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆ బాబుకి ఏదైనా హెల్ప్ చేయండి, దాతలు ఎవరైనా ఉంటా అని చెప్పేసి ఆ వీడియోని అయితే మనం అయితే చేయడం అయితే జరిగింది. సో ఆ బాబు ఒక 2 రోజుల క్రితం అయితే చనిపోయాడు. అంటే డబ్బులు లేక, ఆర్థిక పరిస్థితి బాగోలేక ఆ బాబు అయితే వెళ్తూ మొత్తం ఖరాబ్ అయిపోయి అయితే ఆ బాబు చనిపోవడం అయితే జరిగింది. సో ప్రస్తుతం మనము వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము. వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళని కలిసి మరి అసలు ఏం జరిగింది, ఈ 2 రోజులలో అసలు ఏం జరిగింది, ఇంత దగ్గర దాకా వచ్చేదాకా ఎందుకు చూసుకున్నారు అని చెప్పేసి మనం ఒకసారి వాళ్ళ పేరెంట్స్ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనమైతే ఇప్పుడు కార్తికేయ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. కార్తికేయ ఇదో ఇంట్లో 5 సంవత్సరాలు పెరిగాడు, ఇక్కడే ఆడుకున్నాడు, ఇదే ఇంట్లో. సో మనం వాళ్ళ ఇంట్లో కూడా వెళ్దాము, ఒకసారి చూద్దాం. మనం కూడా మనకు తోచినంత సహాయం చేద్దామని అనుకున్నాము, కానీ అంతలోనే జరగకూడని ఘోరం అయితే జరిగిపోయింది. 2 రోజుల క్రితం అయితే కార్తికేయ చనిపోయాడు. ఇదే ఇంట్లో పెరిగాడు, ఇదే ఇంట్లో పుట్టాడు. వాళ్ళ ఇల్లు కూడా చూడొచ్చు. ఈ బాబు ఆడుకున్న నాకైతే గుర్తుకొస్తున్నాయి ఆ బాబు ఆడుకునే బొమ్మలు. సో చూడొచ్చు, ఆ బాబు తిరిగిన ప్లేస్ ఇది అంటే ఇప్పుడు లేడు ఆ బాబు. కార్తికేయ ఆడుకున్న బొమ్మలులా ట్రాక్టరు, ఇప్పుడు కార్తికేయ లేడు. ఈ బొమ్మలు చూడండి మూగబోయినాయి. కార్తికేయ ఉంటే ఆడుకునేవాడేమో. ఈ 2 రోజులలో అండి నిజంగా చెప్తున్నా, నాకు బాబు లేడంటే నాకు ఏడుపు వస్తుంది. అసలు మనం తీసాము, ఏదో చిన్న సహాయం చేయండి దాతలు అని అడిగాను, బట్ అంతలోనే ఘోరం జరిగిపోయింది. కాపాడదాం అనుకున్నాము మనము, ఎవరో తలొక్క చెయ్యేసి బాబుని ప్రాణాలతో బ్రతికించుకుందామని అనుకున్నాము, కానీ ఇప్పుడు బాబు ప్రాణాలతో లేడు. 2 రోజులు, 2 రోజులలోనే కార్తికేయ మనకు కనబడనంత అందనంత దూరానికి వెళ్ళిపోయాడు. సో చూడొచ్చు, కార్తికేయది చిన్న వ్యాను, ఆడుకునే ఏజు చిన్న బాబు, అభం శుభం తెలియని ఒక చిన్న బాబు ఇప్పుడు కానరాని లోకానికి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి రాని లోకాలకైతే తను వెళ్ళిపోయాడు. అలా వెళ్తాడని కూడా అసలు తెలీదు. కొంచెమైనా ఉంటాడు కావచ్చు, ఎవరో ఒకరు తలో చేసి మనం బ్రతికించుకుందామన్న హోప్ అయితే ఉండేది. చాలా ప్రయత్నం చేశాము మేము కూడా, మా సుమన్ టీవీ తరపున కూడా చాలా మందికి కాల్ చేసి తనకి హెల్ప్ చేయమని చెప్పేసి అడగడం అయితే జరిగింది. కానీ అంతలోనే హెల్ప్ చేద్దాము, అందరు సపోర్ట్ వచ్చే టైంలోనే ఇలా జరిగింది కార్తికేయకు. సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది ఈ 2 రోజులలో, అసలు ఏం జరిగింది? ఆ రోజు మన స్టూడియోకి వచ్చినప్పుడు బాబు బానే ఉన్నాడు, మరి ఈ 2 రోజులలోనే అసలు ఏం జరిగింది అని చెప్పేసి మనం ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకుందాం. కార్తికేయ వల్ల అక్క, అంటే వీళ్ళిద్దరు ట్విన్స్ అంట, కార్తికేయతో కలిపి మొత్తం 4 వీళ్ళకైతే. సో ఒకసారి అడుగుదాము. మీ పేరు? అనుష. అనుష. తమ్ముడితో ఆడుకునేదానివా? ఆడుకున్నావా? ఇప్పుడు తమ్ముడు లేడు, మరి లేడు. గుర్తుకొస్తున్నాడా తమ్ముడు? గుర్తుకొస్తు ఎలా ఉంటుండేవాడు? అక్క అక్క అని పిలిచేవాడా? పిలిచేవాడు అక్క అని. నీతో ఎలా ఉండేవాడు తమ్ముడు? ఇంకా ఏమేమి ఆడుకునేటోడు? ఇట్లా బొమ్మలు పట్టి ఆడుకునేవాడు నాతోటి. మంచిగా అక్క అని పిలిచేవాడు. ఏమన్నా చెప్తువా? ఏబిసిడీలు ఇట్లా ఏమైనా చెప్పేదానివా? ఏబిసిలు చెప్తే రాపిచ్చేదాన్ని, రాసేవాడు. 1 2 3 చెప్తే రాసేవాడు. 10 వరకు. 10 వరకు రాసేవాడా? తొందరగా క్యాచ్ చేసేవాడు కావచ్చు కదా చెప్పగానే. ఎన్ని 1 2 వరకు నేర్చుకున్నాడు. ఏం పేరు నాన్న? అభిషేక్. అభిషేక్. నీతో ఎట్లుండేటోడు తమ్ముడు? మా తమ్ముడు నన్ను అన్న అన్న అని పిలిచేవాడు, అబ్బి అని పిలిచేవాడు. నాతో నన్ను కొట్టేవాడు, తిట్టేవాడు, మళ్ళీ నగరకు వస్తాడు. ఇప్పుడు తమ్ముడు లేడు, మీతో ఆడుకునే తమ్ముడు ఇప్పుడు లేడు. ఎట్లా అనిపిస్తుంది చెప్పు? అసలు నాకు బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. ఏడవకు నాన్న, నిజంగా ఏడుపు. నాకు కూడా ఏడుపు వస్తుంది, మాటలు కూడా రావట్లేదు. ఏడవకు నాన్న. ఏడవకు ఏడవకు ఏడవకు. మీ పేరు ఏం పేరు నాన్న?
అశోక్ అశోక్. నీతో మంచిగా ఆడుకునేవాడు తమ్ముడు? డాక్టర్లతో డాక్టర్లు అక్కడ ఉన్న డాక్టర్స్ మీయేనా? రోజు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఆడుకునే వాళ్ళ? ఉం. ఏడవకు, నువ్వు నీ కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఈయనతోనా? నీతోనే ఎక్కువ ఉండేవాడా? నువ్వంటే చాలా ఇష్టమా కార్తికేయకి? ఏమనేవాడు నీతోని కార్తికేయ? నీ పేరు ఏమని పిలుస్తాడు? ఇజ్జి అని వెళ్తాడు. ఇజ్జి అని పిలుస్తుండేనా? ఇప్పుడు నేను అట్లా పిలవడానికి కూడా లేడు కార్తికేయ. మా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు తెలుసా? తెలుసా నా దగ్గరకు వచ్చాడు మీ తమ్ముడు, నేను ఎత్తుకున్నాను. బాధ ఉంటది కదండి, ముగ్గురు పిల్లలు ఇప్పుడు ఒక్కడే మిస్ అయ్యండి. నాకే మాటలు రావట్లేదు. సో చూడండి, ఇంత చిన్న పిల్లలు ఇప్పుడు వీళ్ళ మధ్యలో వీళ్ళ తమ్ముడు లేడు. ఎంత బాధ అనిపిస్తుందంటే మాటలు కూడా రావట్లేదు నాకు కూడా. ఎందుకంటే నేను నా చేతులతో కార్తికేయన్ దగ్గర తీసుకోవడం జరిగింది. ఒక 5-10 నిమిషాలు ఒక బాబుని నేను దగ్గర తీసుకుంటేనే నాకు ఇంత ప్రేమ వచ్చింది ఆ బాబు పైన. ఇప్పుడు అదే బాబు ఇప్పుడు మనకి అందరాని కనరాని లోకలకే తెల్లాడు. ఎంత బాధ ఉంటుంది చెప్పండి. అసలు తట్టుకోలేకపోతున్నాము. ఇక్కడే ఇదే ప్లేస్ లో ఆడుకునే వాళ్ళంట. ఇతనితో ఇంకెక్కువ ప్రేమ చూపించేవాడట. మనం ఇందాక చూసాం కదా ట్రాక్టర్స్, ఈ బాబుతో ట్రాక్టర్స్ తోనే ఆడుకునేవాడంట. ఇప్పుడు మన మధ్య లేడు కార్తికేయ. కార్తికేయ పేరెంట్స్ కూడా ఉన్నారు. ఆ 2 రోజులలో అసలు ఏం జరిగింది? బానే ఉన్నాడు అనుకున్న బాబు, మరి 2 రోజులలో అసలు ఏం జరిగిందో మరి ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఏమైందండి? అసలు ఏం ఇది మొన్న సండేను శనివారం నడుచుతాను. ఆ రోజు ఎంలోరవేనా నా కొడుకు పొంగ మంచిగానే ఉన్నారు, ఇంటికాడ మంచిగానే ఆడుకున్నారు. తెల్లారి లేచినాకనే నాన్న తానం చేసిండు. తానం చేసి బట్టలు వేసిన కానీ బెడ్ చాలా అయింది. బెడ్ చాలా అయ్యే వరకు ఇక్కడ అందుబాటులో మనకి ఏ దావకంలోకి తీసుకెళ్ళిపోయినా అని బట్టరే మాకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ డాక్టర్లు ఇక్కడ లేరు అందుబాటులో. కన్మర్ తీసుకెళ్ళిపోయినా, జైత్యాలు ఎంలర్లో ఎక్కడ తీసుకెళ్ళిపోయినా కానీ అని పట్టే డాక్టర్ లేరు. అదొకటి మాకు నమ్మకం అయిపోయింది అన్నట్టు. పోతే హైదరాబాద్ పోయేంత సేపు నా కొడుకు బతికేంత పోషన్ లేరరా. అట్లా జరిగిపోయింది బాబు. తర్వాత ఏమైంది? తర్వాత 2-3 రోజులు మంచిగానే ఉన్నాడు. మళ్ళా శనివారం నుంచి వెళ్ళి మొత్తానికి ఫుడ్ ముట్టు లేదు, పాల్లాగు లేదు, ఏది తినుడు లేదు. శనివారం నాడు మంచిగానే వేములాడకు వేయండు వాళ్ళ డాడీ తోటి. మంచిగానే ఉన్నాడు. నైట్ మొత్తం పాటలు కావాలంటే డీజే కొనిచ్చిండు వాళ్ళ డాడీ. పాటలు విన్నాడు. వాళ్ళ డాడీ వచ్చేటల్లకు పాటలు విన్నాడు. మంచిగానే కూర్చున్నాడు. మమ్మీ దోశ కావాలంటే దోశ పోసిచ్చిన తిన్నాడు. మంచిగానే ఉన్నాడు. మళ్ళా నైటు కడుపు నొత్తుంది మమ్మీ, కాళ్ళు నొస్తున్నాయి మమ్మీ, ఛాతీ నొత్తుంది మమ్మీ, ఇదే ఏడ్చుడు. అట్లా తక్కువ అయినాక మళ్ళా కొద్దిసేపు వండుకున్నాడు బాబు మంచిగా. తెల్లారింది అటు ఇటు అని. తెల్లారి విపరీతంగా దగ్గచ్చుడు పెట్టింది. దగ్గొచ్చి బ్లీడింగ్ ఎక్కువ అయింది. మొత్తం వామిటింగ్ వేసుకున్నాడు బ్లీడింగ్. అట్లా తక్కువ అయినాక మళ్ళీ పండుకున్నట్టే వేసిండు. అటే పోయింది జీవనం. అటే పోయింది జీవనం. అటే పోయింది. వీక్ అయిపోయింది కదా మేడం, మీరు చూసిర్రు కదా, మొత్తం వీక్ అయిపోయిండు. మాకు ఎట్లా అంటే మేడం ఇటుపక్క మొత్తం వచ్చింది, మీద కాపాలం వచ్చింది. పొలా దగ్గుతే వచ్చింది అన్నట్టు మేము ఇట్లా ఆలోచించినాము. కాబట్టి ఇది కడుపులోకి వచ్చింది అన్నట్టు మేము అట్లా ఆలోచించాలి. ఇప్పుడు తల్లికి ఎక్కువ తెలుస్తుంది బాబు రోజు ఎట్లుంటుండు, ఇవాళ ఎట్లున్నాడు అని. తండ్రి కంటే తల్లి మీతో ఎక్కువ ఉంటాడు కాబట్టి మీకు ఎక్కువ తెలుస్తుంది. కనీసం మీకైనా ఆలోచన రాలేదా ఇదే ప్రాబ్లం అని? ఎందుకంటే ఒక 4-5 రోజుల నుంచే బాబు వీక్ ఉంటుండని చెప్పేసి మీకు ఒకటి అర్థమైంది. అర్థమైనప్పుడు మీకు ఈ ఆలోచన ఎందుకు రాలేదని నేను అంటున్నాను. అంత స్పాట్ లో రాలేదు మేడం, అంత దోయలేదు మేడం, తెలియలేదు మేడం. ఇట్లా అవుతుంది బాబు అనుకోలే అసలు. స్పాట్ లో జరిగిపోయింది అట్లా. మా చేతులారా మేమే చంపుకున్నట్లయింది బాబు. ఎక్కడికైనా మనకు మీ దగ్గరికి రావాల్సి వచ్చింది ఆ రోజు. అదే మీరు ఒక కనీసం ఇంత దూరం దాకా ఎందుకు తీసుకొచ్చుకున్నారు? ఒక 2 నెలల ముందో 1 మంత్ ముందో సంప్రదించాల్సింది కదా. ఇక తెలుగు వేరే వాళ్ళు సుతాను మనకు ఎక్కడికైనా గిట్లా సుతం ఫోన్ల పెట్టుకోవాల్సి అని చెప్పినాం. ఇప్పుడు మన ఇమ్ల వాళ్ళ మన టీచర్ ఆయన గవర్నమెంట్ టీచర్ కావచ్చు, ఇది మన పాత మార్కెట్లు ఉంటారు ఆయన దగ్గర పోయి కలిసినాం. కలిస్తే వీరే మొత్తం తీసుకున్నారు. సార్ ఇట్లా మన ఫోన్లో పెట్టండి, ఇప్పుడు హనుమాన్ జయంతి ఉంది, కొన్ని రోజుల తర్వాత పెడతా అని చెప్పిండు ఆయన. మళ్ళీ ఒకసారి కాల్ చేస్తే ఆయన ఫోన్ ఒకసారి లేపిండు. మళ్ళీ తర్వాత కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేస్తే ఒకసారి పోయి కలుద్దామన్న సుతాను ఆ సార్ మనకు గాలలేదు. ఒకసారి మళ్ళీ అక్కడ మనకు ఆ సారు కలిసినప్పుడు ఒక పక్క పొంటి దుకాణ పోలు ఉంటే సార్ గిట్ట సార్ మరి వెళ్తాడంటే ఆయన కొంచెం అనవసరం లేదు
అన్నట్టు వాళ్ళు చెప్పిండు. అదే అదే రోజు లాస్ట్ ఇక 3-4 సార్లు పోయి వచ్చిన సార్ కలుపుతలేరు. ఒకసారి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. వాళ్ళు ఒకసారి అయితే లిఫ్ట్ చేసిండు. పెడతాం అనుమతి అయిపోయినాక పెడతాం అని మాట్లాడిండు. అయినా ఆయన పెట్టలేదు మనకు. వాళ్ళకు నొప్పి ఉండదండి. దెబ్బ తాకితే దెబ్బ తాకిన వాళ్ళకి నొప్పి ఉంటుంది, చూసే వాళ్ళకి నొప్పి ఉండదు. అంటే మనకు కానీ మనము ముందుకు పోవాలి. మా బాబు బ్రతకాలంటే మేము ఇంకా ఏం చేయాలని ఆలోచించాలి. ముందుకు మేము పోదామన్నా కానీ మన దగ్గర ఒకటి ఆర్థిక పైసలు ఇబ్బంది లేక సుతని ఇబ్బంది అయిపోయింది. అసలు మెయిన్ పాయింట్ అట్లా వస్తున్నా మాకు ఇబ్బంది అయింది. సరే, ఇప్పుడు మీకంటే ఇప్పుడు బాబుకి ఆపరేషన్ చేయించడానికి మీ దగ్గర డబ్బులు లేవు. కనీసం అప్పటికప్పుడు ట్రీట్మెంట్ కోసమైనా ఆరోగ్యశ్రీ తరపున ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రొద్దు నుంచి బ్లడ్ పడుతుంది అన్నప్పుడు ఆన్ ది స్పాట్ మీరు అంబులెన్స్ ఎక్కడన్నా కాల్ చేయనుంటారు, లేకపోతే ఇక్కడే కదా వెమ్లవాడ. ఇప్పుడు మా వాళ్ళకు మా సుమన్ టీవీకి కాల్ చేసినా మేమైనా వచ్చి అడ్మిట్ చేసుకోండి, బాబు పరిస్థితి సీరియస్ గా ఉందని మేమైనా చెప్పేవాళ్ళం కదా. మీరు ఎందుకు కాంటాక్ట్ కాలేరు, ఎందుకు చూసుకుంటా ఊకున్నారని చెప్పేసి నేను అంటున్నాను. బాబుని జస్ట్ ఒక 10 నిమిషాలు తీసుకున్నందుకే నాకు ఒక ప్రాణం కొట్టుకుంటుంది. మీకెంత బాధ ఉండాలి, మీ బాబు కాబట్టి మీకు చాలా ప్రేమ ఉంటదని నేను అంటున్నాను. ప్రేమ ఉంది మేడం, ప్రేమ ఉంది, కానీ ఇంత ఘోరంగా చనిపోతాడు అనుకోలే బాబు. అందుకే నేను బాగా ఎఫెక్ట్ అయిపోయింది అది. ఎందుకంటే ఇన్ఫెక్షన్ బాగా అయింది మేడం. ఎన్ని దాఖలు తిరిగిన ఇన్ఫెక్షన్ మాత్రం ఫుల్ ఉందని చెప్పి ఇన్ఫెక్షన్ జ్వరం స్టార్టింగ్ ఇది 6వ నెల కదా, 6వ నెలలు చాలా అయింది అది. సంవత్సరం 6వ నెల సరి దాదాపు 6 నెలలు జగిత్యాలు కంజమది ఏం లావాల ఎక్కడ దిగిన ఇన్ఫెక్షన్ తక్కువ అవుతలేదు, జ్వరం తక్కువ అవుతలేదు. మాకు ఇన్ఫెక్షన్ అంటే అసలు ఏం ఇన్ఫెక్షన్? ఇదే జ్వరం తక్కువ అవుతలేదు అన్నట్టు. జ్వరం తక్కువ ఒక పరీక్షలు చేస్తున్నారు అన్నట్టు, రక్తం పరీక్ష చేస్తున్నారు. బాబుకి ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది, జ్వరం ఫుల్ ఉంది. మా దగ్గరకు వచ్చినప్పుడే అట్లా ఆగమాగం చేసిండు. ఆ బాబు Infection బాగా అర్థమైంది నాకు. ఏడ్చుడు చాలా చేసిండు అప్పుడు. ఏడ్చుడు, ఆగమాగం పోదాం మమ్మీ ఇంటికి, పోదాం మమ్మీ ఇంటికి పోదాం. లాస్ట్ ఫైనల్ లో హైదరాబాద్ వలస వచ్చింది. ఉమ్. అంటే 6 నెలల తర్వాత హైదరాబాద్ అంటే ఇక్కడ ఇవ్వలతో అయితలేదు. అంటే ఫస్ట్ సర్జరీ అయింది కదా, మరి ఇది ఒకటి ప్రాబ్లం ఏమైనా ఉండే కోసం చెకప్ పోయాను అన్నట్టు. ఆ చెకప్ వేరే చెకప్ వెళ్ళింది మనకు. ఆ సారి ఎమర్జెన్సీ ఆయన పోయినప్పుడు కలిసిండు, అన్ని తీపిచ్చిన. ఒక 4 రోజుల తర్వాత రమ్మని చెప్పిండు డాక్టర్ సాబ్. మళ్ళీ అదే ప్రకారంగా మళ్ళీ పోయినాక డాక్టర్ ఇలా మన పరీక్షలు రాసిచ్చిండు. ఫస్ట్ పరీక్ష రాసిస్తే మీరు ఆరోగ్యశ్రీ గారి ఊర్రి పోయే రకంగా రేషన్ కార్డు లేక ఆరోగ్యశ్రీలు మనల్ని పట్టించుకోలేదు. ఆరోగ్యశ్రీ కాదు కానీ ఇంకా తను ఇంకా కొంచెం ఇంకా వేరే వేలా బాగుంటుండేమో. ఎందుకంటే చాలా హాస్పిటల్స్ ఉన్నాయండి. ఇంకా మీరు పై అధికారులు నేను నిమ్స్లో నిమ్స్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి మనకి. ఇప్పుడు ఆ బాబు ఇప్పుడు ఎందుకంటే మీకు రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు లో బాబు పేరు లేదు కాబట్టి ఇంకా వేరే వేలో మనం పోకుండా హైదరాబాద్ లో మాకు తెలిసిన వ్యక్తులు మంచి వాళ్ళు ఉన్నారు. ఆలోచన ఒక 4-5 దాఖలలో అలా కావాల్సిన బట్టి తిరిగి వచ్చిండ్రు. ఆ బాబుకు ఫస్ట్ సర్జరీ ఎక్కడ అయిందో మీరు అక్కడికే ఊరని చెప్పిండు. ఎక్కడైనా అక్కడే ఏమంటారు. కానీ మనకి ఇంకొంది అంటే ఇప్పుడు దానికోసం మనం ఇంకా ట్రై చేసేవాళ్ళం. లేదా ఇప్పుడు మా దగ్గర కంటే లాస్ట్ మూమెంట్ లో వచ్చారు. ఇంకా ముందు ఇప్పుడు ఇట్లాంటి మా లాంటి వాళ్ళు మీడియా వాళ్ళు ఉంటారు కదా. ఇంకా మేమంటే ఇప్పుడు మొన్న రీసెంట్ గా మీకు తెలుసుకోవచ్చు, మాకంటే ముందు ఇంకా మీ వేరే మీడియాలో అట్లా పోయినా అయిపోతుండే కదా, అప్పుడు స్ప్రెడ్ అయ్యేది ఇంకా న్యూస్ అనేది. తెలియక మేము పోలేదు. అది ఒకటి మా దగ్గర జరిగింది. మనకు తెలిస్తే ఎందుకు లేట్ చేస్తాం, జల్ది ఫాల్ అవుతాం. తెలియక ఫాల్ కాక మాకు మొన్న తెలిసినాక మేము మీ దగ్గర రావాల్సి వచ్చింది. పరిచయం ఉంటే మాకు ఇవరికి మా బాబు మన మందల ఉంటుండే, కానీ మాకు తెలియక చూస్తాను ఇట్లా తప్పు జరిగిపోయింది అన్నట్టు. 6 నెలలు ఇప్పుడు 6 నెలలు ఇక్కడ ఇటు తిరిగిన 6 నెలలు అప్పుడు ఆ టైంలో నాకు మాకు వెళ్తే మీ దగ్గరికి వస్తే మాకు బాబు ఇప్పుడు మనతో ఉండు. అది తెలియక ఉంటుండే. ఇప్పుడు వీళ్ళతో కూడా బాబు ఆడుకుంటుండే. ఇప్పుడు ఎంత బాధ చెప్పండి. వీడియో రాగానే అందరికీ స్ప్రెడ్ చేసినాం. సారు, నేను, మా కెమెరామెన్ ప్రతి ఒక్కరం వీడియో స్ప్రెడ్ చేసి ఆ బాబుకి హెల్ప్ చేద్దాం, దగ్గరుండి కాపాడుకుందాం, చిన్న ప్రాణాన్ని కాపాడుకుందాం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి మేము మెసేజ్ చేయడం జరిగింది. మెసేజ్ చేస్తేనే ఇప్పుడు మీ కాల్స్ వచ్చినాయి కదా, అంతమంది రెస్పాండ్ అయ్యారు. బాబుకి ఆపరేషన్ చేపిద్దాము, ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్దామని చెప్పేసి రెస్పాండ్ అయ్యారు. జస్ట్ మా సుమన్ టీవీ ద్వారా వైరల్ అయిపోయేది. మీరు ఒక్క 1 మంత్ ముందు వచ్చినా మన బాబు మనతో ఉండేవాడు. ఇప్పుడు మీతో లాస్ట్ ఏమైనా మాట్లాడా బాబు? లాస్ట్ ఏం మాట్లాడలే మేడం. సేమియా చేయమన్నాడు, సేమియా చేసిన, ఒక స్పూన్ తిన్నాడు. మమ్మీగా నాకు వద్దు అని పడిపోయాడు. పాపం, ఘోరమైన విషయం అది. దగ్గతే మనం ఈ మంచోళ్ళని చూస్తే ఓమ బుక్కలేదు. పొలగాడు ఓమ బుక్కిండు దగ్గు గురించి 1 కిలో ఓమ బుక్కిండు. పాపం, అసంట చిన్న పిల్ల. ఆ పిల్లని ముఖం చూసి గంట సేపు ఏడ్చిన. మీ పేరేం పేరు? నా పేరు మోయిని. ఇక్కడే ఉంటారా? ఈ ఇల్లు మాది. మాట్లాడే వాళ్ళ మీతోనే కార్తికేయ? మాట్లాడు. తాత అని వచ్చేవాడా? పిల్లానికి మనకు భూమి మీద అన్నం లేదు, బాకీ లేకనే వెళ్ళిపోయిండు. మరి ఇప్పుడు మీతోనే ఆడుకునేవాడు, ఇప్పుడు మన మధ్యలో లేడు తాత. లేడు. పొలాన్ని చూస్తే పానం వెళ్ళిపోతుంది. మా భార్య కళ్ళ నిండా చూసింది జోనం బొంగ. కళ్ళ నిండా చూస్తే రాత్రి తెల్లదాకా నా కళ్ళలో కనబడుతుంది అని పెట్టాడు. ఏగా పిల్లాడింది ఏంటి అసలు ఎన్ని చూడలేదు మన కళ్ళ ముంగట అని నేను ధైర్యం చెప్పడు అంతే.
వాళ్ళు మొన్నటిదాకా మల్లారం కాడ నుండి వచ్చి 2 నెలలు అవుతుంది అంతే. ఇక్కడికి వచ్చారు, మా దగ్గరికి వచ్చారు, ఉన్నారు. తెల్లారితే పొద్దుకితే తిన్నా అని చెప్పి పిల్లాన్ని చూసుకుంటా మందలిత్తు చేత్తు. నేను అనుకోకుండా నేను అక్కడికి పోయినా, ఆ పిల్లాడు చచ్చిపోయినాడు. వచ్చేవరకు ఇల్లు ఎడుతారు. ఏం చెప్తాం. ఘోరం అండి. మా దగ్గరికి 2 రోజుల క్రితమే వచ్చిర్రు. 2 రోజుల క్రితమే నేను దగ్గర తీసుకున్నా బాబుని. ఆనాడు చూస్తే జీవనం పోయినాడు చూస్తే మా దుకాణంలో అన్ని తింపకరాయిపోయి బాపు పొద్దుగా అటు పోదాం పా అన్నాడు. దత్తి అటుకపోయి పొద్దుగాల దుకాణంలో అవన్నీ చూపించుకొని వచ్చాడు. ఎత్తుకొని పోయిన బండి ఏం చేస్తాం, మనకు బాకీ లేడు. మరి చెప్పదండి ఎమ్మెల్యే సారు కూడా కలిసిరము. కలిసినా గానీ సరే ప్రయత్నం చేస్తామని చెప్పి అన్నారు. మళ్ళా ఏమనలే ఇక. సో శ్రీనివాస్ గారు అంటున్నారు వాళ్ళ ఆవిడ మెడలో పుస్తల తాడు కూడా అమ్మేసిండట. పాపకు చిన్న కమ్మలు ఉండేనట, అవి కూడా అమ్మేసి కార్తికేయ కోసము పెట్టిండట. వాళ్ళ పాప అడిగిందట, డాడీ పండగ వస్తుంది నా కమ్మలు ఎట్లా అని చెప్పేసి అడిగిందట. ఆయన చెప్పుకుంటూ బాధపడుతుంటే కూడా చాలా బాధాకరమైన విషయము. బాబు కోసం చాలా అప్పులు కూడా వేసిండట. ఉండడానికి కూడా ఇల్లు కూడా మా దగ్గర లేదు. మా దగ్గర డబ్బులు ఉంటే మా బాబుని మేమెందుకు చెప్పుకుంటాం? మేమెందుకు హాస్పిటల్ చుట్టూ ఇంత మంది దగ్గరికి ఎందుకు పోతాము? హాస్పిటల్కి వెళ్ళి మా బాబుకు ఆపరేషన్ చేయించుకొని బాబుని బ్రతికించుకునే వాళ్ళం కదా. ఇప్పుడు మన మధ్య మనతో పాటు ఉండేవాడు బాబు అని చెప్పేసి అయితే వాళ్ళ పేరెంట్స్ మనతో అనడం అయితే జరిగింది. సో చాలా మంది అధికారుల దగ్గర కూడా వెళ్ళారట. ఏ అధికారు కూడా దీనిపైన స్పందించలేరట. కాల్ చేస్తాము, మేము మాట్లాడతాము, మీరు వెళ్ళండి అని చెప్పేసి అన్నారట. సో ముఖ్యంగా చొప్పదండి ఎమ్మెల్యే అని చెప్పేసి అయితే అనడం అయితే జరిగింది. చొప్పదండి ఎమ్మెల్యే దగ్గర కూడా మేము చాలా సార్లు వెళ్ళాము. సరే నేను కాల్ చేసి చెప్తాను, మీరు వెళ్ళండి అని చెప్పేసి అన్నారట. ఆయన ఏ ప్లేస్ లోకి వెళ్ళమని చెప్పాడో వీళ్ళు కూడా అదే ప్లేస్ కి వెళ్ళిరట. కానీ అక్కడికి వెళ్తే అసలు పట్టించుకోలేరట. అవసరం లేదు, మాకు ఎక్కడి నుంచి కాల్స్ రాలేవు, అసలు మీ గురించి మాకు ఎవరు చెప్పలేరు అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగిందట. మా దగ్గర డబ్బులు లేవు, మా బాబు కోసం బండ్ల పెట్రోల్ ఒక సంవత్సరంలో 60,000 రూపాయలు పోసుకొని మా బాబు కోసం తిరగడం అయితే జరిగింది. ఇప్పుడు 10-15 లక్షల దాకా కూడా నాకు అప్పు కూడా అయింది. ఇప్పుడు నేను ఏం పని చేస్తా అని చెప్పేసి ఇప్పుడు నేను అప్పు తీర్పుకోవాలి. ఇప్పుడు ఉన్న పిల్లల్ని కూడా నేను కాపాడుకోవాలి. ఇప్పుడు మాకు వెనక ముందు కూడా ఆధారం లేదు, ఆర్థిక సహాయం కూడా అసలు చేసే వాళ్ళు కూడా మాకు లేరు. మమ్మల్ని చూసి కూడా మాకు చేసే వాళ్ళు, హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరు రావడం లేదని చెప్పేసి అయితే వాళ్ళు మనతో అనడం అయితే జరిగింది. ఉన్నది ఒకటే చెప్తున్నాను, మన రీసెంట్ గా 2 రోజుల క్రితం బాబు గురించి అయితే వీడియో చేశాం కదా, దానిపైన గనక అధికారులు కొంచెం తొందర స్పందించినా కూడా మనం బాబుని కాపాడుకునే వాళ్ళం. ఇప్పుడు బాబు మనతో పాటు ఉండేవాడు, హ్యాపీగా వాళ్ళ అక్కతోటి వాళ్ళ అన్నలతోనే ఆడుకునేవాడు. కార్తికేయ లేడంటేనే నాకు ఒక బాధ అనిపిస్తుంది. నేను మీతో మాట్లాడుతున్నాను కానీ నాకు లోపల బాధేస్తుంది. నేను ఎందుకంటే చిన్న బాబు, నేను ఈ చేతులతోనే బాబుని ఎత్తుకోవడం జరిగింది. కార్తికేయ అని మాట్లాడితే చూశాడు బాబు, మాట్లాడాడు. అసలు తట్టుకోలేని పరిస్థితి. దయచేసి ఇప్పుడు ఇదే పరిస్థితి ఇంకా రేపు ఇంకా వేరే ఏ పిల్లలకు రావద్దని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను. దయచేసి అధికారులు కూడా ఒకటే చెప్తున్నాను, ఎవరైనా పేరెంట్స్ మీ దగ్గరకు వచ్చి మా పాప పరిస్థితి ఇది, మా బాబు పరిస్థితి ఇది అంటే కొంచెం స్పందించి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయవలసిందిగా నేను సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.